హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ GopiRamya. సో ఇవాల్టి మన వీడియో వచ్చేసి నేను నా వెడ్డింగ్ శారీ కలెక్షన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ వెడ్డింగ్ శారీ కలెక్షన్ని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేశాను, ఎంగేజ్మెంట్ అండ్ వెడ్డింగ్. సో ఫస్ట్ పార్ట్లో వచ్చేసి నా ఎంగేజ్మెంట్ లెహెంగా అండ్ శారీస్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఎవరీ బ్రైడ్ టు బీకి కన్ఫ్యూజన్ ఉంటుంది. లైఫ్లో ఒక్కసారి జరిగే ఈవెంట్, సో గ్రాండ్గా కాస్ట్లీగా తీసుకుందాం అనుకుంటాం. అండ్ మరోవైపు వచ్చేసి ఒకసారి వేసుకుంటాం, ఇంకొక ఛాన్స్ వస్తుందో రాదో వేసుకోవడానికి. సో బడ్జెట్లో వెళ్ళిపోదామని 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట మనకి. నాకు కూడా ఈ కన్ఫ్యూజన్ ఉండింది. సో నేనేం డిసైడ్ అయ్యానంటే మీడియం రేంజ్లో వెళ్దాం, బట్ లుక్ మాత్రం కొంచెం గ్రాండ్గా ఉండేలాగా చూద్దాం అన్నట్టు ఓకే షాపింగ్ స్టార్ట్ చేసాము. సో ఇది పార్ట్ 1 కదా, దీంట్లో నేను నా ఎంగేజ్మెంట్ అవుట్ఫిట్స్ని మీతో షేర్ చేసుకుంటాను. సో యాక్చువల్గా నేను 2 అవుట్ఫిట్స్ తీసుకున్నాను ఎంగేజ్మెంట్కి. ఫస్ట్ వచ్చేసి లెహంగా వేసుకుందామని డిసైడ్ అయ్యాను, అండ్ సెకండ్ వచ్చేసి పట్టు శారీ. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అది వచ్చేసి నా పెళ్లి చూపుల శారీ అనమాట. సో ఆ శారీని మీతో షేర్ చేసుకుంటాను. సో ఇదనమాట శారీ. యాక్చువల్గా ఇది కొంగు. శారీ మొత్తం ఈ పింక్ కలర్లో ఉంటుంది. అన్నీ ఇలా బొట్టీస్ అన్నీ వచ్చాయి. సో ఇది వచ్చేసి ఉప్పాడ పట్టు అంటారు కదా, ఆ శారీ అన్నమాట. చాలా అసలు వెయిటే ఉండదు, లైట్ వెయిట్ ఉంటుంది. ఇక్కడ సిల్వర్ బుట్టీస్ వచ్చాయి అండ్ బార్డర్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బార్డర్ వచ్చిందనమాట, గోల్డ్ కలర్ ప్లెయిన్ బార్డర్. సో శారీ అంతా ఇలానే ఉంది. అండ్ కొంగు వచ్చేసి గ్రీన్ కలర్లో ఉందన్నమాట, ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉంది కదా. నాకైతే చాలా నచ్చి తీసుకున్నాను అనమాట ఈ శారీ. అండ్ ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ మీద ఇది సిల్వర్ బుట్టీస్ వచ్చాయి. సో అంతే అనమాట ఈ శారీ. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్దే వచ్చింది, ఇలా ఉందన్నమాట. సో బుట్ట హ్యాండ్స్ పెట్టించుకొని, అప్పట్లో ఇది కొంచెం ట్రెండింగ్గా ఉండింది. సో ఇలా హ్యాండ్స్ కుట్టించుకొని ఇలా పెట్టించుకున్నాను. రఫల్స్ ఫ్రంట్లో వచ్చేసి ఇలా ఈ బాల్స్ టైప్లో డిజైన్ పెట్టించుకున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి ఇది జస్ట్ సింపుల్గానే స్టిచ్ చేయించుకున్నాను, ఏం వర్క్ అలా ఏం లేకుండా. సో హడావిడిగా తెచ్చుకొని కుట్టించుకున్నాను అనమాట. ఇదన్నమాట, ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. అది నా ఫస్ట్ శారీ. ఇది నేను కొన్న ఫస్ట్ పట్టు శారీ అనమాట. నాకు అసలు కాస్ట్ క్వాలిటీ గురించి అసలు ఐడియానే లేదు, ఇలా ఉంటాయి అని చెప్పి. సో నాకు దీని కాస్ట్ వచ్చేసి 6000 అలా పడింది. సో 6,000 to 7,000 మధ్యలో పడింది నాకు ఇది కాస్ట్. సో ఈ శారీ వేసుకున్నాక ఓకే పెళ్లి చూపులకు వచ్చే ముందే నేను దీని మీద కొన్ని పిక్స్ దిగాను. సో ఆ పిక్స్ని మీకు ఇంక్లూడ్ చేస్తాను. ఎలా ఉందో చెప్పండి, నాకు ఎలా ఉందో చెప్పండి. సో నా నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి నా లెహెంగా. సో ఇది రాయల్ బ్లూ అండ్ పింక్ కలర్లో ఉన్న పట్టు లెహెంగా అనమాట. సో ఇది నేను మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ శారీ బిజినెస్ చేస్తారు, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఎగ్జాక్ట్ కాస్ట్ గుర్తులేదు కానీ 6,000 to 7,000 మధ్యలో పడింది అనుకుంటున్నాను. ఎందుకంత కాస్ట్ పడిందంటే ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట. అండ్ దీని ఓనీ వచ్చేసి నేను అనంతపూర్లో ఒక క్లాత్ స్టోర్లో తీసుకున్నాను. సో బ్లౌజ్కి మగ్గం వర్క్ చూసారా ఎంత నీట్గా వేశారో. మగ్గం వర్క్ అండ్ స్టిచ్చింగ్ వచ్చేసి మా ఇంటి దగ్గరే ఒక బొటిక్ ఉంటే అక్కడ చేయించాను. అసలు పర్ఫెక్ట్గా స్టిచ్ చేశారు. ఇది నా ఫస్ట్ మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. నాకు తెలీదు కాస్ట్ ఎంత పెట్టాలి ఏంటి అని. సో ఓవరాల్ స్టిచ్చింగ్కి మగ్గం వర్క్కి అంతా కలిపి ఆవిడ ఒక 5K దాకా ఛార్జ్ చేశారు నా దగ్గర. టోటల్గా ఈ లెహంగా నా దగ్గరికి రావడానికి, అవుట్ఫిట్ కంప్లీట్ అవ్వడానికి నాకు ఒక 15K దాకా అయ్యింది. నేను ఫస్టే డిసైడ్ అయ్యాను నేను బ్రైట్ కలర్సే వేసుకోవాలి అని.
బ్రైట్ కలర్స్ అయితే పిక్స్కి అంతా చాలా బాగుంటుంది అని అనుకున్నాను నేను. సో చూసారా, ఇది నా ఓవరాల్ లుక్. నేనైతే కంప్లీట్ సాటిస్ఫైడ్ నా లెహెంగాతో. చూసారా, మా ఫ్యామిలీ అంతా బ్లూతో ఫుల్ బ్రైట్గా ఉన్నారు కదా. సో ఇది నా సెకండ్ అవుట్ఫిట్ అనమాట. నేను ముందే డిసైడ్ అయ్యాను నేను వైలెట్ కలర్ అవుట్ఫిట్ వేసుకోవాలి అని. యాక్చువల్గా ఈ శారీ అత్తయ్య వాళ్ళు తీసుకొని రావాలి. సో నేను కలర్ చెప్తే వాళ్ళు సెలెక్ట్ చేసి ఈ శారీని తీసుకొని వచ్చారు. సో బ్లౌజ్ పార్ట్కి వస్తే నేను చాలా సింపుల్గా మగ్గం వర్క్ చేయించాలనుకున్నాను. సో అనుకున్నట్టు ఈ డిజైన్ సెలెక్ట్ చేసి అలా చేయించుకున్నాను. ఈ శారీ వచ్చేసి అత్తయ్య వాళ్ళు ఒంగోలులోని శివాని షాపింగ్ మాల్లో తీసుకున్నారు. ఐ థింక్ 12K అలా పడినట్టుంది ఇది. సో కంప్లీట్ శారీ చూద్దామని ఈ పిక్ యాడ్ చేశాను. ఎలా ఉందో మీరు చెప్పండి, కామెంట్ చేయండి. సో చూసేసారు కదా వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గోపిరమ్య.